గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే క్లాస్ విన్నారమ్మా? ఎస్టర్డే ఏం చెప్పుకున్నాం మనము? సక్సెసర్ ఆఫ్ ది నెంబర్, ప్రెడిసర్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సో సక్సెసర్ అంటే ఏంటి? జస్ట్ ఆఫ్టర్ వచ్చే నెంబర్ ని సక్సెసర్ అంటాము, జస్ట్ బిఫోర్ వచ్చే నెంబర్ ని ప్రెడిసెసర్ అంటారని చెప్పాను కదా. దాంతో పాటు ఇంకేం చెప్పుకున్నాం మనము? ఇచ్చిన డిజిట్స్ తోటి గ్రేటెస్ట్ నెంబర్ ని ఎలా మనం అరేంజ్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ని ఎలా అరేంజ్ చేయాలి అనేది చెప్పుకున్నాం కదా. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి ఒకసారి. పేజీ నెంబర్ 51, సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ ఏ నెంబర్ మనకి ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్ లో కంప్లీటెడ్. అండ్ ఆల్సో ఫార్మింగ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ బై ద గివెన్ డిజిట్స్. ఓకేనా? ఇచ్చిన డిజిట్స్ తోటి గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ని ఎలా రాయాలి అనేది కూడా మనము ఎస్టర్డే కంప్లీట్ గా చేసేసుకున్నాం కదా. దెన్ టుడే we will discuss rounding of numbers. rounding of numbers అనేది ఈ రోజు క్లాసు. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా చిల్డ్రన్? ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది లెసన్, కానీ నేను మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీరు ఎంత జాగ్రత్తగా క్లాస్ వింటే మీకు అంత పర్ఫెక్ట్ గా అర్థమైనట్టు. అంతే, ఇంకా రెండోది ఏం లేదు. పర్ఫెక్ట్ గా అర్థం కావాలి అని అంటే మీరు వీడియో మొత్తం క్లారిటీగా వినండి, ఇంట్రెస్ట్ తోటి. ఓకేనా చిల్డ్రన్? రైట్, లెట్ us స్టార్ట్ ద క్లాస్. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? అసలు రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటి, ఎందుకు నెంబర్ ని రౌండింగ్ చేయాలి అనేది, అంటే ఎలాంటి సందర్భంలో మనము రౌండింగ్ చేసుకున్న నెంబర్స్ ని చూస్తాము అనేది చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ చేయాలి, ఒక ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఓకేనా? పెళ్లి జరుగుతున్నప్పుడు మనము ఏం చేయాలి? పెళ్లికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి కదా. దాంట్లో మెయిన్ ఏంటి? మనకి ఫుడ్ అరేంజ్మెంట్. అంటే మనకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. వచ్చిన రిలేటివ్స్ కి మనము ఫుడ్ పెట్టాలి కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అంటే ఎంతమంది వస్తారు, ఎంతమందికి వండాలి అనేది తెలియాలి కదా. సో తెలియాలి అని అంటే ఆ రోజు మ్యారేజ్ కి వచ్చే వాళ్ళు ఎంతమంది అనేది మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసుకున్న దాని ప్రకారం వండుకుంటాం. ఫర్ సపోజ్ ఒక 250, 300 అట్లా వస్తారు అనుకుంటే ఒక 300 మందికి వండుకుందాం, లేకపోతే ఒక 400 మెంబర్స్ కి వండుదాం, 500 మెంబర్స్ కి వండుదాం అని చెప్పేసి అనుకుంటారు. అంతేగాని 273 మెంబర్స్ కి వండుదాం, 484 మెంబర్స్ కి వండుదాం, 126 మెంబర్స్ కి వండుదాం అని అనుకుంటారా? అనుకోరు. ఏమంటారు? ఒక 300 మెంబర్స్ రావచ్చు, ఒక 200 మెంబర్స్ రావచ్చు, లేదంటే ఒక 500 రావచ్చు. ఇంకా బిగ్ అయితే, అంటే బిగ్గెస్ట్ మ్యారేజ్ అంటే కొంచెం బాగా రిచ్ ఫ్యామిలీస్ లో మ్యారేజ్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే 1000, 2000, 5000 అలా చెప్తుంటారు. అంతేగాని 1284 మెంబర్సే వస్తారు ఖచ్చితంగా, అంతమందికే ఉండొచ్చు అని చెప్పేసి అనరు కదా. ఎందుకని అట్లా పర్టికులర్ గా ఒక నెంబర్ చెప్పకుండా రౌండింగ్ ఉండేటట్టుగా, అంటే 200 to 300, లేకపోతే 300 గానీ, 400 గానీ, 500 గానీ, 600 గానీ ఇలా రౌండింగ్ నెంబర్స్ వరకే ఉండేటట్టుగా ఎందుకు అనుకుంటారు అని అంటే, ఎవరొచ్చినా గానీ ఒకళ్ళు మనం అనుకున్న దాంట్లో ఒకళ్ళు పెరగొచ్చు, ఒకళ్ళు తగ్గొచ్చు. అంటే దానికి నియరెస్ట్ గా ఉండే నెంబర్ ని మనం ఎస్టిమేషన్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేసుకున్నటువంటి ఫుడ్ అరేంజ్మెంట్ అనేది వచ్చిన వాళ్ళకి సరిపోతుంది అని అర్థం. సపోజ్ ఇప్పుడు మన స్కూల్లో ఏదైనా ఫంక్షన్ చేయాలి అనుకుందాం. వచ్చిన పేరెంట్స్, సపోజ్ ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసాం అనుకోండి, ఎంతమంది పేరెంట్స్ కి మనం ఇన్విటేషన్స్ ఇస్తాము అని అంటే, మన మాక్సిమం మన స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ కి మనము ఇన్విటేషన్ పంపిస్తాం. ఇన్విటేషన్ పంపించినప్పుడు అందరూ వస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? అందరూ వస్తారని మనకి గ్యారంటీ లేదు కదా. ఎందుకు అని అంటే, కొంతమందికి పనులు ఉండొచ్చు, కొంతమందికి పనున్నా గానీ రావడానికి వీలు ఉండకపోవచ్చు, లేదంటే రావడానికి వీలున్నా గానీ కొంతమంది రావడానికి ఇష్టపడకపోవచ్చు. అలా కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, మనం ఇప్పుడు వచ్చే పేరెంట్స్ కి చైర్స్ వేయాలి. సపోజ్ మనకి 400 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, ఒక 200 మెంబర్స్, లేకపోతే 150 మెంబర్స్, 300 మెంబర్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ 300 మెంబర్స్ వస్తారు అని చెప్పేసి మనము ఎస్టిమేషన్ వేసుకొని చైర్స్ తెచ్చుకుంటాం.
ఓకేనా చిల్డ్రన్? పర్ఫెక్ట్ గా 134 వస్తారు అని చెప్పి 134 చైర్స్ తీసుకొస్తామా? తీసుకురాం కదా. ఇచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే 150, 200 అలా ఇస్తారు. ఎందుకంటే అదొక రౌండింగ్ ఫిగర్ అనమాట. రౌండెడ్ గా అంటే 200 చైర్స్ ఇచ్చాం అన్న గుర్తుకి 138 చైర్స్ ఇచ్చాం అన్నదానికి గుర్తు పెట్టుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక 200 చైర్స్ పంపించాను అనుకోండి, 200 చైర్స్ పంపించానని చెప్పేసి మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. 138 చైర్స్ పంపించామనుకోండి, అప్పుడు మనకి నెక్స్ట్ మనం రీకరెక్షన్ చేసేటప్పుడు ఏమైపోద్ది? 138, 37, 36, 35 ఎంత నేను పంపించాను అనేది మనకి సపోజ్ ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి గుర్తుండదు కదా. అప్పుడు ఏం చేస్తాము? అలాంటి ఎర్రర్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ఇలా రౌండింగ్ చేస్తూ ఉంటాం. ఇంతకీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే అమౌంట్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానివ్వండి, చైర్స్ తెచ్చుకునేటప్పుడు కానివ్వండి, ఇలాంటి బిగ్ బిగ్ ఫంక్షన్స్ అప్పుడు మనము ఎస్టిమేషన్ చేసుకోవడాన్ని రౌండింగ్ అంటారు, రౌండింగ్ నెంబర్స్ అంటారు. ఇలా ఎస్టిమేషన్ చేసుకుంటూ చేసే వాటిని రౌండింగ్ నెంబర్స్ అంటారు. అయితే రౌండింగ్ చేసేటప్పుడు నియరెస్ట్ టెన్స్ ఉంటుంది, అంటే నియరెస్ట్ గా టెన్స్ కి మాత్రమే రౌండింగ్ చేసేది ఉంటుంది. నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000 అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా చిల్డ్రన్? ప్రజెంట్ ఈ రోజు క్లాస్ లో నేను నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఏ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్ ని యూజ్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అమ్మా? రైట్, లెట్ us start the class. Okay, consider the rounding off to the nearest to tens. రౌండింగ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 10. నియరెస్ట్ టెన్స్ చెప్పుకుందాం మనం. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ఇప్పుడు నియరెస్ట్ టెన్స్ చెప్పుకునేటప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ 16 తీసుకున్నాను అనుకో. 16 ఫస్ట్ నెంబర్ 16. ఐ టేక్ నెంబర్ 16. ఇప్పుడు ఈ 16 అనేది మనం రౌండెడ్ చేయాలి. అంటే 16 అనేది ఏ నెంబర్ కి నియరెస్ట్ గా ఉంది, దగ్గరగా ఉంది అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. మరి ఇప్పుడు ఇది 16 అనేది దేనికి దగ్గరగా ఉంది అనేది చూడాలి అని అంటే ఏం చేయాలి అంటే, మీరు ఒక నంబర్ లైన్ డ్రా చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ప్రతి ప్రాబ్లం కి చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది మీకు అర్థమయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేయండి. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ గా అర్థమైంది అనుకున్నప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ని మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. నెంబర్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ ఇటువైపు 10 అనుకుందాం, ఇటువైపు 20 అనుకుందాం. ఇటువైపు 10 ఉంది, ఇటువైపు 20 ఉంది. ఇప్పుడు 10 కి 20 కి మిడిల్ లో ఏ నెంబర్ ఉంది? మిడిల్ లో ఏ నెంబర్ ఉంటుంది? 15 కదా. మిడిల్ నెంబర్ ఇస్ 15. ఇది చూడండి, ఇక్కడేమో 11, 12, 13, హియర్ 14, హియర్ 15. 15 ఆల్రెడీ ఉంది కదా. 16, 17, 18, 19, 20 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ లో మనకి 10 నుంచి 20 వరకు నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 16. 16 అంటే ఇక్కడ 16 ఇక్కడ ఉంది కదా. అంటే 15 కి ఎబో ఉంది. 15 కి ఎబో 16 కదా. సో ఇప్పుడు నేను చెప్పేది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 14 ఉంది చూసారా, అంటే మిడిల్ నెంబర్ ఉంది కదా. ఈ మిడిల్ నెంబర్ కంటే బిఫోర్, జస్ట్ బిఫోర్ నెంబర్, మిడిల్ నెంబర్ కంటే జస్ట్ బిఫోర్ నెంబరు ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్ని కూడా నియరెస్ట్ టు 10. ఇటువైపు ఉండే నెంబర్స్ అన్ని కూడా దీనికి దగ్గరగా ఉంటాయి. మిడిల్ లో ఉండే నెంబర్ కంటే జస్ట్ బిఫోర్ నెంబర్ నుంచి ఇటు సైడ్ ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న నెంబర్ కి నియరెస్ట్ అవుతాయి. అంటే 10, 11, 12, 13, 14 ఈ 4 నెంబర్స్ ఆర్
నియరెస్ట్ టు 10. ఓకేనా, నియరెస్ట్ 10. మరి ఇప్పుడు 15 ఉంది చూసారు, ఆ 15 నుంచి 15, 16, 17, 18, 19 అంటే దీస్ టోటల్ 5 నెంబర్స్ ఆర్ నియరెస్ట్ టు 20. 15 ఉన్న 15 కంటే ఎబో నెంబర్స్ అయినా మొత్తం టోటల్ గా నియరెస్ట్ టు 20. 15 కి బిలో ఉండే నెంబర్స్ అన్ని కూడా నియరెస్ట్ టు 10. ఓకేనా చిన్న, అర్థమైందా ఇప్పుడు మీకు? ఇప్పుడు 16 అనేది ఎబో 15 కదా, ఎబో 15 కాబట్టి ఇప్పుడు ఇది నియరెస్ట్ టు ఎంత అన్నట్టు? నియరెస్ట్ టు 20. సో దిస్ నెంబర్ ఈజ్ నియరెస్ట్ టు 20. నియరెస్ట్ టు 20. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నెంబర్ చెప్తాను చూడండి, 23. నెక్స్ట్ నెంబర్ ఇస్ 23. ఇప్పుడు 23 కి సేమ్ ఇలాగే వేసుకోండి. 23 కి ఇలాగే వేసుకుంటే చూడండి, ఇక్కడ 20 ఉంది కదా, 20 అనేది ఏ రెండింటి మధ్య ఉంటుంది? 20 టు 30 కి మిడిల్ లో ఉంటుంది కదా. 23 అనేది 20 టు 30 కి మిడిల్ లో ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 25. అంతే కదా. 20 కి 30 కి ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఏంటి? 25. 25 అంటే ఇక్కడ ఎంత ఉంటున్నట్టు? 21. ఇక్కడ 22, హియర్ 23, హియర్ 24, 26, 27, 28, 29. ఇప్పుడు చూడండి 23 ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. 23 అనేది ఇక్కడ ఉంది. 23 ఇందాక 16 ఇక్కడ ఉంది కదా, 23 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ 23 అనేది మిడిల్ నెంబర్ కంటే ఎబో ఉందా, బిలో ఉందా? బిలో ఉంది కదా. సో ఈ మిడిల్ నెంబర్ కంటే కూడా బిలోనే ఉంది కదా. సో బిలో ఉంటే ఈ బిలో ఉన్న నెంబర్ నియరెస్ట్ టు ఎటు రావాలి? ఇటు రావాలి. అంతే కదా. ఏం చెప్పాను? మిడిల్ నెంబర్ కంటే బిలో ఉండే నెంబర్స్ అన్ని దీనికి దగ్గరగా ఉన్నట్టు, ఈ మిడిల్ నెంబర్ నుంచి ఎబో ఉండే నెంబర్స్ అన్ని దీనికి దగ్గరగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు 23 అనేది నియరెస్ట్ టు 20. ఓకేనా చిల్డ్రన్. 23 ఈజ్ నియరెస్ట్ టు 20. సో హియర్ నియరెస్ట్ టు 20. నియరెస్ట్ టు 20. ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం, 45. చూడండి 45 అనేది ఏ రెండింటి మధ్య ఉంటుంది? 45 ఈజ్ బిట్వీన్ ద 40 టు 50. అంతే కదా, బిట్వీన్ ద 40 టు 50. ద మిడిల్ ఆఫ్ ది నెంబర్ 40 టు 50 ఈజ్ 45. ఇప్పుడు చెప్పండి, నేనేం చెప్పాను? మిడిల్ నెంబర్ కంటే ఎబో నెంబర్ అయినా కానీ నియరెస్ట్ టు దిస్ సైడ్ అని చెప్పాను కదా. అప్పుడు 45 అనేది ఏమవుతుంది? నియరెస్ట్ టు దేనికి? 50 కి. నియరెస్ట్ టు 50. దెన్ 45 ఈజ్ నియరెస్ట్ టు 50. నియరెస్ట్ టు 50. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూద్దాం, 4th వన్, 54. 54 ఈజ్ బిట్వీన్ 50 టు 60. 50 కి 60 కి మిడిల్ లో ఉంటుంది కదా. 54 అనేది 50 కి 60 కి మిడిల్ లో ఉంటుంది. అంతే కదా, బిట్వీన్ లో ఉంటుంది. సో ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 55. ఇక్కడ 51 ఉంటుంది, 52, 53, హియర్ 54, హియర్ 56, 57, 58, 59. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద నియరెస్ట్ టు 54? 54 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 54. ఇప్పుడు 54 అనేది మిడిల్ నెంబర్ కంటే ఎబోనా, బిలోనా? బిలో కదా. సో బిలో కాబట్టి దిస్ వన్ ఈజ్ నియరెస్ట్ టు 50. అంతే కదా. బిలో కంటే మిడిల్ కంటే బిలో ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఇటువైపు ఉన్న దానికి నియరెస్ట్ గా ఉన్నట్టు. సో నియరెస్ట్ టు 50. ఓకేనా చిల్డ్రన్. ఇప్పుడు మీకు అర్థమైందా నియరెస్ట్ టెన్స్ అనేది? ఓకేనా.
నియరెస్ట్ 10 రాయాలి మనకి 192. చూడండి 192 అనేది మనకి ఏ రెండింటి మధ్య ఉంటుంది? 190కి 200కి మిడిల్ లో ఉంటుంది కదా. 190 to 200కి బిట్వీన్ లో 192 అనే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ది నెంబర్? ఈ రెండింటికి మిడిల్ నెంబర్ ఏంటి చెప్పండి? 195 అంతే కదా. 190, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 200. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఈ 192 అనేది ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ లో ఉంటుంది. అక్కడ ఇక్కడ ఉంటుంది 192 అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మిడిల్ నెంబర్ కంటే బిలోనే ఉంది కదా. మిడిల్ నెంబర్ కంటే బిలోనే ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈస్ నియరెస్ట్ టు 190. ఓకేనా? సో 192 ఈస్ నియరెస్ట్ టు 190. ఓకేనా చిల్డ్రన్? 248. మనం అన్ని ఇప్పుడు నియరెస్ట్ టెన్సే చూసుకుంటున్నాం. నియరెస్ట్ టెన్సే చూసుకున్నప్పుడు టెన్స్ ప్లేస్ వరకే చూసుకోవాలి. అంటే 92 వరకే చూసుకోవాలి. 92 అనేది 95 కంటే బిలోనే ఉంది కాబట్టి 90కి దగ్గరగా ఉన్నట్టు కాబట్టి 190. ఓకేనా అమ్మా? ఇప్పుడు చూడండి 248 ఈస్ బిట్వీన్ 200 to 300. 200 నుంచి 300 వరకు ఉంటుంది కదా. నియరెస్ట్ టెన్స్ కదా. అప్పుడు 240 to 250. నియరెస్ట్ 100 కాదు, 240 to 250 అంతే కదా నియరెస్ట్ టెన్స్ అంటే. 240 నుంచి 250కి మధ్యలో 248 ఉంటుంది. 248 అంటే ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ నెంబర్ ఏంటి ఇక్కడ? 245. ఇప్పుడు 245 కంటే ఎబోనా బిలోనా ఈ నెంబరు? ఎబో అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 248 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ 248 అనేది దేనికి నియరెస్ట్ గా ఉన్నట్టు చెప్పాలి. ఎబో మిడిల్ కంటే ఎబో ఉంటే నియరెస్ట్ టు 250. దెన్ నియరెస్ట్ టు 250. నియరెస్ట్ టు 250. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు చూడండి 1963 నియరెస్ట్ టెన్సే ఇది కూడా. సో ఇక్కడ టెన్స్ కాబట్టి 48 వరకే చూసుకున్నాను. నియరెస్ట్ టెన్సే కాబట్టి మనం ఏం చూసుకోవాలి? 63 చూసుకోవాలి. 63 అంటే ఏ రెండింటికి మధ్యలో ఉన్నట్టు? 196కి 60కి 1970కి మిడిల్ లో ఉన్నట్టు అంతే కదా. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈస్ 1965. ఇప్పుడు 1965 కి 1963 అనేది ఎబో ఉంటుందా బిలో ఉంటుందా? బిలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు 1963 అనేది ఈ రెండింటికి మిడిల్ లో ఉంటుంది. సో మిడిల్ నెంబర్ కంటే బిలోలో ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈస్ బిలాంగ్స్ టు 1960. దెన్ దిస్ ఈస్ నియరెస్ట్ టు 10 ఈస్ నియరెస్ట్ టు 1960. ఓకేనా చిల్డ్రన్? అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2053. ఇప్పుడు చూడండి నియరెస్ట్ టెన్స్ 2053. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇది 2050కి 2060కి నియరెస్ట్ గా ఉన్నట్టు. మిడిల్ నెంబర్ ఏంటి? 2055. ఓకేనా? 2055. ఇప్పుడు 2055 కంటే ఎబో ఉంటుందా బిలో ఉంటుందా? బిలో కదా. అంటే ఇక్కడ ఉన్నట్టు 2053 దగ్గర ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా అమ్మా? ఇప్పుడు మిడిల్ నెంబర్ కంటే బిలోనే ఉంది కదా, తక్కువ ఉంది కదా. అప్పుడు దేనికి నియరెస్ట్ గా ఉన్నట్టు? 2050కి నియరెస్ట్ గా ఉన్నట్టు. దెన్ నియరెస్ట్ టు 2050. ఓకేనా చిల్డ్రన్? అర్థమైంది? ఇప్పుడు మీకు నియరెస్ట్ 10 ఒక్కటే చెప్పాను. ఈ రోజు కన్ఫ్యూజన్ అవుతారని మీకు చెప్పింది అర్థమైందా? అర్థమైతే ఈ రోజు నేను చెప్పిన బోర్డు మీద చెప్పిన నోట్బుక్ లో ఎక్కించుకోండి. అయితే నేను ఇంకొన్ని నెంబర్స్ ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తాను. ఆ ఇచ్చిన హోంవర్క్ నెంబర్స్ ని నియరెస్ట్ టెన్స్ కి దేనికి దగ్గరగా ఉన్నాయి అనేది నాకు డ్రా చేసి
నియరెస్ట్ టు అని చెప్పి ఇలాగే సేమ్ ఇలాగే డ్రా చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా డ్రా చేసుకొని ఇలా నియరెస్ట్ టు అని రాసి హోంవర్క్ రాయండి. ఆ రాసిన హోంవర్క్ ని క్లారిటీగా ఫోటో తీసి పెట్టండి. ఓకేనా చిల్డ్రన్? హోంవర్క్ రాసుకోండి ఒకసారి. హోంవర్క్ okay, homework. First number is 59, second number is 246, third number is 1543, fourth number is 896, fifth number is 982. ఓకేనమ్మా, ఈ 5 నెంబర్స్ చాలు హోంవర్క్. మీకు అసలు అర్థమవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి నేను ఈ 5 నెంబర్స్ ఇచ్చాను. నియరెస్ట్ టెన్స్ అర్థమైన వాళ్ళు ఈజీగా చేయొచ్చు. టెన్స్ అన్నాను కాబట్టి ఓన్లీ టెన్స్ ప్లేస్ మాత్రమే చూసుకోండి. ఇక్కడ ఈ టెన్స్ ప్లేస్ మాత్రమే చూసుకొని నియరెస్ట్ టు రాయండి. ఓకేనా చిల్డ్రన్? ఈ రోజు క్లాసు అర్థమైంది కదా? ఈ రోజు క్లాస్ ఇంతటితో చాలు. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. ఓకే.